కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. मोदी जी का विजन और नायडू जी का एग्जीक्यूशन और दोनों का एक ही मिशन, विकसित उत्तरांध्र. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. इसी विश्वास ने आज भोगापुरम को वर्ल्ड मैप में एक नई पहचान दी है. इंडिया की कंचुकोटा उत्तरांध्र అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు. అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.